ఇదే ఆ మేఘాలు ఎక్కువ లేవు ఈరోజు. గో టు నంది హిల్స్. ఎంత క్రేజా! 1.7 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచే కార్లన్నీ ఆగినాయి. 22 కిలోమీటర్స్ 34 మినిట్స్లో వెళ్ళొచ్చంట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే నేషనల్ హైవే 44లో ఇక్కడ నంది హిల్స్కి వెళ్ళే దారిలో ఉన్నామంట. నంది హిల్స్ వెళ్ళడానికి బెంగళూరు సిటీ నుంచి 60 కిలోమీటర్స్ టోటల్గా. అందులో హైవే నుంచి లోపలికి వెళ్ళడానికి 22 కిలోమీటర్స్. సో నంది దుర్గా, నంది హిల్స్ ఎందుకు ఫేమస్, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నంది హిల్స్, నంది దుర్గా ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, గేట్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, అర్లీ మార్నింగ్ వెళ్తే అన్ని విషయాలు, ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఎందుకు అంత ఫేమస్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. దారి మొత్తం మ్యాగీస్, తర్వాత ఎగ్ నూడిల్స్, ఇవన్నీ షాప్స్ అన్నీ పెట్టారనమాట. 22 కిలోమీటర్స్ 34 మినిట్స్లో వెళ్ళొచ్చంట ఈ టైంలో. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో 5:30కి ఓపెన్ చేస్తారా, 6:30కి ఓపెన్ చేస్తారా, ఎప్పుడు ఎన్ని గంటలకు గేట్ ఓపెన్ చేస్తారు, ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ 21 కిలోమీటర్స్ స్టార్టింగ్లోనే మొత్తం అన్ని షాప్స్ అన్నీ పెట్టారనమాట. షాప్స్ అంటే మ్యాగీ, ఎగ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఏమన్నా లైట్గా స్నాక్స్ అంటే బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. 22 కిలోమీటర్స్లో ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంది. 12 కిలోమీటర్స్ ఉండగా అంటే ఈ 10 కిలోమీటర్స్ ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. ఒకటే స్ట్రైట్ రూటు. పైకి ఎక్కుతా ఉంటే చలి మెల్లగా పెరుగుతూ ఉంది. సో లెఫ్ట్ తీసుకొని ఇంకొక 12 కిలోమీటర్స్ వెళ్ళాలి. రూట్ ఎలా ఉంది కూడా మొత్తం అంతా చెప్తాను మీకు. మధ్యలో రూమ్స్ కూడా ఉన్నాయి, ధ్రువ ఇన్ హోటల్ అని. ఈ రూమ్స్ అన్నీ, రూమ్ కావాలంటే నైట్ స్టే చేసి ఇక్కడ రెస్ట్ తీసుకొని పొద్దునైతే వెళ్ళొచ్చు. మల్బరీ సూట్స్, చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. 12 కిలోమీటర్స్ ఉందనగా లెఫ్ట్ తీసుకున్నాం కదా, తర్వాత ఒక 3.8 కిలోమీటర్స్లో రైట్ తీసుకోవాలి. ఒక టీ తాగేసి బయలుదేరదాం. ఇంకా 7.7 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచే కార్లన్నీ ఆగినాయంటే ఆ గేట్కి ఎంత దూరమో చూద్దాము. గేట్ ఇంకా ఎంత దూరం ఉందో నాకు తెలియదు, కానీ 7.5 కిలోమీటర్స్ ఇంకా నంది హిల్స్ పైకి. ఇక్కడ నుంచి మొత్తం అంతా బ్లాక్. ఎంత క్రేజా, మై గాడ్! మొత్తం రష్ చూడండి ఎలా ఉందో. సో లెట్స్ గో టు నంది హిల్స్. ఎంత రష్ చూడండి అసలు. ఈరోజు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్, ఈరోజు మహాశివరాత్రి హాలిడే ఉంది కదా, దానికోసం అనుకుంటా ఇంత రష్ ఉంది. దుమ్ము ఎలా లేస్తుందో చూడండి అసలు. సో 5:30 కాకముందే 5:15కి అట్లా కొంచెం లోపలికి వదిలేరు. తర్వాత 5:30కి ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి 5:30 ఇంకా ఓపెన్ చేస్తున్నట్టున్నారు. గేట్ ఓపెన్ చేస్తున్నారు. సో 5:30కి ఓపెన్ చేస్తారు. మనం ఒక 4:35కి వస్తే ముందు ఉండొచ్చు అనమాట. సో లెట్స్ గో టు నంది హిల్స్. వీళ్ళకి చీరింగ్ చూడండి. బ్యాచ్లుగా పంపిస్తున్నట్టున్నారు బైక్లు. సో బైక్లో వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ముందు పంపిస్తారు, బ్యాక్ సైడ్ ఇంకా కార్లు కదలట్లేదు. సో ఇక్కడ నుంచి 7.4 కిలోమీటర్స్. ఇంకా అక్కడ రేట్స్ ఇచ్చారనమాట. ఆ రేట్ల పట్టిక క్యాప్చర్ చేసి మీకు చెప్తాను. మినీ బస్ టెంపోకి 150, కార్ అండ్ పర్సన్కి 150, ఆటో అండ్ పర్సన్కి 80, 2 వీలర్ అండ్ పర్సన్కి 50, 2 వీలర్ అండ్ 2 పర్సన్ 70, ఎంట్రీ ఫర్ పర్సన్ 20. సో లెట్స్ గో. పక్కనంతా రైలింగ్స్ పెట్టారు, లోయ ఉందనుకుంటా. హెయిర్ పిన్ బెండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 4.1 కిలోమీటర్ ఉందనగా అసలు మామూలుగా లేదు. చూడండి అసలు హెయిర్ పిన్ బెండ్స్ ఎలా ఉన్నాయో. సో అవన్నీ దాటుకుంటూ వెళ్దాం. 1 2 3 4 5 6 7 8 10 ఉన్నాయేమో. అదిగో నెలవంక, చుట్టూ కొండలు, మధ్యలో నెలవంక, ఘాట్ రోడ్లో ప్రయాణం హెయిర్ పిన్ బెండ్స్లో. ఆసమ్గా ఉంది, కానీ క్రౌడే ఎక్కువ ఉంది.
కోట ద్వారంకి అయితే వచ్చేసాము. హెయిర్ పిన్ బెండ్స్ చాలా ఈజీగా ఉన్నాయి. డ్రైవింగ్ అయితే ఎవరైనా చేయగలరు, బిగినర్స్ కూడా, అంత కష్టం ఏం లేదు. సో ఇక్కడ పోయి టికెట్ తీసుకోవాలనుకుంటాను. టికెట్ తగోమేగా మేడా, టికెట్ ఏమొద్దని పంపించేస్తున్నాడు. చూద్దాం. మొత్తం సిమెంట్ రోడ్ వేసారు ఇక్కడ స్టార్టింగ్లో. ఇంకా పైకి పోవాలనుకుంటా. పార్కింగ్ ప్లేస్ ఇది. సో రైట్ అక్కడ పార్క్ చేసి ఇప్పుడు టికెట్ కౌంటర్, రెండు టికెట్ కౌంటర్లు, ఒక హెల్మెట్ కౌంటర్ ఉంది. టికెట్ 50 సింగిల్ బ్యాగ్, మిగతా ప్రైజెస్ చెప్పాయి కదా. సో ఒక క్రౌడ్ ఉంది. 6-5 అయింది. అక్కడ 5:30 గేట్స్ ఓపెన్ చేసి టికెట్ తీసుకొని పైకి టికెట్ ఇలా ఉంది క్రౌడ్. ఇది నంది హిల్స్ మ్యాప్. ఫస్ట్ ఎంట్రన్స్ తర్వాత అర్కావతి రివర్, తర్వాత థర్డ్ టిప్పు సుల్తాన్ లాడ్జ్ అంట, ఫోర్త్ రవి వీరభద్రేశ్వర్ టెంపుల్, ఫిఫ్త్ పుష్కరిణి, సిక్స్త్ నర్సరీ, సెవెంత్ పేరు రాయలేదు. ఇట్లా మొత్తం అంతా ఇది మ్యాప్ అనమాట. అన్నీ చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ టికెట్ చేసి లోపల పంపిస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ కోట. ఇలా ఉంది, ఇంకా చీకటిగానే ఉంది కదా. అయితే ఇలా ఉంటుంది. వావ్, లుక్ అట్ దిస్. నంది హిల్స్ ఏమేమున్నాయి? టిప్పు డ్రాప్, అర్కావతి రివర్ ఆరిజిన్, వెస్టింగ్ పాయింట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇదనమాట.
such a mesmerizing sun right now. Once in a lifetime. It's remarkable. First time actually. Hotel Mayura Pine Drop అని రెస్టారెంట్ కూడా ఉంది పైన. ఇటు సైడ్ గుడి యోగా నందీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా ఉంది వ్యూ. టెంపుల్ కి వెళ్ళే వాళ్ళు టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇటు సైడ్ ముందర కూడా ఇంకో టెంపుల్ ఉంది. సో ఇంకా నంది హిల్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమేమి చూద్దాం. తిప్పు డ్రాప్ అండ్ అర్కావతి రివర్ ఆరిజిన్ ఇటు సైడ్ వెళ్ళాలంట. ఇక్కడైతే ఫుల్ పైకి వచ్చిందనమాట. ఇదే హైయెస్ట్ టాప్. మొత్తం రౌండ్ అవుతాం. Arkavati River origin గురించి. The Arkavati River rises in a well on Nandi Hills at an elevation of 3,850 feet. It descends the hill and flows through Ramanagara and Kanakapura region, joining the Kaveri River at Sangama. Kumudavati, Suvarnamukhi, and Vrishabhavati are the tributaries to this river. Sir Ismail Mirza, then the Diwan of Mysore, established Chamarajendra waterworks along this river at Hasaragatta water tank in 1936 that served as water supply to Bangalore. Tippa Kondahalai reservoir is built along this river near Magadi. Wow. ఇదే ఆ రివర్ ఆరిజిన్ పాయింట్. టైం 7:25 అవుతుంది. నేను కిందికి వచ్చేస్తున్నాను. సో అన్ని చూసుకొని రావడానికి మనకు 1.5 hours పైన. సో బైక్ అలా పార్క్ చేసాను. ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇంతమంది జనాలు వచ్చేసారు. అంటే టోటల్గా 5:30కి ఓపెన్ చేస్తారు గేటు. 5:30కి ఓపెన్ చేస్తే మనం పైకి రావడానికి 6 అవుతుంది. 6:15 అట్లా బయలుదేరిపోతే కరెక్ట్ సన్ రైజ్ టైంకి మనం చేరుకోవచ్చు. మెస్మరైజింగ్ ఉంది అసలు ఆ సన్ రైజ్. ఫస్ట్ టైం నేను చూడము ఇట్లాంటి సన్ రైజ్. ఇట్స్ టోటలీ మైండ్ బ్లోయింగ్. ఇంకా మిగతా ఆరిజిన్ తర్వాత డ్రాప్ ఇవి అంతగా ఏం లేవు. ఆ టెంపుల్ చూడొచ్చు, విజిట్ చేసుకోవచ్చు అంతే. ఇది నంది హిల్స్. నంది హిల్స్ స్పెషాలిటీ ఏంటంటే సన్ రైజ్. అందరూ సన్ రైజ్ కోసం వస్తారు. సో సన్ రైజ్ మాత్రం అదిరిపోయింది. సో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అంటే బైక్ని పార్కింగ్ నుంచి తీయడం అనమాట. దిడ్డంగా పెట్టేశారు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై నంది హిల్స్.